మీ అన్నయ్య ఏడు వస్తున్నాడా లేదా? వాడు తిండిపోతాడు, పడుకున్నాడు. ఇప్పుడు తినేసి పొట్ట ముండ తినేసి పడుకున్నాడు. 3 గుడ్లు తిన్నాడు ఇప్పుడు 3. ఆగు అని నువ్వు ఎందుకు అలా గోల్ చేస్తున్నావు? అలాగా చర్చిలో కూడా మేకప్ వేసుకొని వస్తావా? బాగా కనపడతావు. పడుకున్నాను కదా, అర్థం చేసుకోవా? మీరు ఎందుకు అలా అల్లరి చేస్తున్నారు? అంతేనా? సరే గాని ఎప్పుడు చూసినా గోల గోల. అరే బాగున్నావా? బాగున్నానయ్యా. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నువ్వు ఎలా ఉన్నావు అనియా? నేను సూపర్. నేను సూపర్. చుట్టు చూడు ఎలాగుందో. ఇది కొత్త స్టైల్ అనియా. భలే బాగుంది. అరే నీ క్రాప్ చాలా బాగుందిరా. నిన్న కుక్క తినేసింది చుట్టు. అనియా కాదనియా, అనియా ఏ హనీ, నా జుట్టు కుక్క తింటే నా చెల్లి జుట్టు పంది తినేసింది అనియా. అరే 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 అనియా, హనీ హనీ ఆగు. అనియా చూసారా కుక్కలా కలుస్తుంది ఎప్పుడు ఎంతైనా. నేను కుక్కలా కరలేదురా నువ్వు. స్టాప్. అసలు ఎందుకు అల్లరి అల్లరి చేస్తున్నా? ఎప్పుడు ఎంతేనా. సరే గాని అనియా నీ క్రాప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అనియా. ఇంతకు మీ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది అనియా. ఎవరేయించారు ఇక్కడ క్రాప్? నీకు ఆ క్రాప్ ఎవరేయించారు? కుక్క కాదు, నేను నాకు తెలుసురా, హైదరాబాద్ లో చేయించానని. హైదరాబాద్ లోనా? వీళ్ళు ఎలాంటి పిల్లలు బాబు. ఎప్పుడు చూసినా నా మీద ఏడుస్తాను. మీరు బీబీఎస్ కి వచ్చి ఇందుకేనా కొట్టుకోవటానికేనా వచ్చారు? కాదన్యా. బీబీఎస్ లో ఒక్క పాటను నేర్చుకున్నారా? నేను టిమ్ 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 నేర్చుకున్నానయ్యా. టిమ్ టిమ్ ఎక్కడ నేర్పించారా? టుముకు టుముక. నీకంటే మా పిల్లలు చాలా చక్కగా నేర్చుకున్నారు. పిల్లలు ఒకసారి చోటీ సే దిల్ మేరా టుముకు టుముకు నాచే, చోటీ సే దిల్ మేరా టుముకు టుముకు నాచే, చోటీ సే దిల్ మేరా టుముకు టుముకు నాచే. మీరు చాలా అల్లరి చేస్తున్నారు ఆ పిల్లలు. ఆగండి 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 అని మీ ఇద్దరు అల్లరి పోయి మంచి కావాలని మీకోసం ప్రార్థన చేస్తాను. రేపు VBS లన్నా వీళ్ళు సరిగా ఉండాలని కోరుకుందామా? ఆగు ఆగు ఒకసారి మరి బాయ్ చెప్దాం అందరికి. బాయ్ పిల్లలు, బాయ్ చెప్పండి. అల్లరి చేసే వాళ్ళు మాకొద్దు, వెళ్ళిపోండి. బాయ్ బాయ్ బాయ్. అనియా ఈ రోజు వచ్చిన పిల్లలు రేపు కూడా వస్తారా? రేపు వస్తారు. నువ్వు ఎలా అల్లరి చేస్తే రారు. నేను అల్లరి మానేస్తాను అనియా. మానేస్తావా? అయితే పిల్లలు రేపు వస్తారా VBS కి? అనియా వీళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తారా? నువ్వుతో పాటు నీ ఫ్రెండ్ని తెస్తావా? నువ్వు కూడా నీ ఫ్రెండ్ని తీసుకొస్తావా? నేను తీసుకొస్తాను అనియా. పిల్లలు మీకు వేడికి పోటీ. ఏంటనియా నీ పేరు చెప్పావా? నా పేరు రాకీ. రాకీయా? రాకీకి ఆగు. జానియా? కాదనియా, నా పేరు రాకీ. జానియా కుక్క పేరు. నీ పేరు లేదా అని బని అనుకోనే తేనుండలాగా. సరే సరే ఆగండి. మీరు రేపు వచ్చి మంచిగా పాటలు సాంగ్స్ అన్ని నేర్చుకోవాలా? బైబిల్ కంఠత వాక్యాలు. ఈ రోజు మా పిల్లలు కంఠత వాక్యం నేర్చుకున్నారు. చూడండి ఎలా చెప్తారో చక్కగా. నాకు వచ్చానియా. వచ్చా? చెప్పురా. కంఠత వాక్యం. కంఠత వాక్యం చెప్పు. కంఠత వాక్యం హెబ్రీ చెప్పండి. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు
దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీ పత్రిక 11:6. మీ ఇద్దరు రేపు వచ్చి చక్కగా ఏసాయి బిడ్డలాగా నేర్చుకోవాలని నేను మీకోసం ప్రార్థన అన్నయ్య, చేస్తాను. సరే గాని ఆ. మీ పిల్లలు ఎవరైనా ఏం నేర్చుకున్నారు? ఒక కంఠత వాక్యం గాని పాట గాని పాడమని చెప్పనియా. ఏం చెప్పం, రేపే మేము చెప్తాం. అన్నయ్య, మరి మీరు అలా చేస్తున్నారు, అందుకే అరే రే, మీ ప్రేమ ఆలోచించారు, బుద్ధి సారీ లేదు. సారీ చెప్పు మరి. నిన్ను సారీ అని అని ఎంగ చేయమనియా. సారీ అనియా. అరే రాకి అని సారీ రా సారీ 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 సారీ. అనియా చూడనియా, సారీ అని చెప్పి మీద మీదకి వస్తుంది. సారీ కూడా అల్లరిలాగా అయిపోయింది మీకు. సారీ చెప్పి కూడా అల్లరిలాగా. సరే మా పిల్లలు, మీరు ఈరోజు ఏం లెసన్ నేర్చుకున్నారు? ఇక్కడ మోజెస్ది నేర్చుకున్నారు. క్లాస్లో ఏమి నేర్చుకున్నారు? ఎవరొచ్చి చెప్తారా? నువ్వు రా రా. ఏం పేరు ఆడి పేరు? ఆడి పేరు జానీ అనియా. జానియా? ఆ, ఆడి నీ పేరు చెప్తున్నావా? నా పేరు రాకీ. ఇది మార్చుకున్నాడు కదా కుక్క పేరు. మా చెల్లి పేరు హనీ. మీ చెల్లి పేరు హనీ, నీ పేరు రాకీ. ఇక్కడ ఉన్న పేరు, నీ పేరు ఏం పేరు? మా అన్ని పెద్దిక్కి. డానియల్ ఎట్రా. డానియల్ చెప్తాడు ఈరోజు ఏ స్టోరీ నేర్చుకున్నాడు. డానియల్ వచ్చావా? డానియల్, ఏయ్ నువ్వు ఉరకా. ఒరే ఉండరా, నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే నీలాగే తయారవుతాడు. అరే బాబు, ఈ రోజు మేము ఏలియా గురించి నేర్చుకున్నాం. అబ్బా, ఇంకా ఇంకో స్టోరీ. దానియేలు గురించి నేర్చుకున్నాం. అనియా ఏలి అంటే వెనకింట్లో ఉంటాడు ఆయనేనా? కాదే బాబు, మన ముందింట్లో ఉంటాడు. అలా కాదు, మరి ఏ ఏలియా? బైబిల్లో ఉన్న ఏలియా ప్రవక్త. ఓహో, ఏలి ప్రవక్త గారా? ఆ, సరే గాని అనియా, మరి రేపు మీరు వస్తారా లేదా? వస్తామనియా. మీ ఇద్దరు వస్తారా? మేము రేపు 7 గంటలకి ఇక్కడికి వచ్చేస్తామన్నయ్య. 7 వచ్చి గంటలకి? పడుకుంటదని 7 గంటలకి. వీడు ఎప్పుడు నిద్రపోతే నిద్రపోతా ఆహా. రాకీగా. సరే సరే గాని పిల్లలు, మీరు రేపు ఎన్ని గంటలకు వస్తారు? 9 గంటలకు వస్తారు. చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో. నేనే ఫస్ట్ వస్తాననియా. వీడు వచ్చి పడుకుంటాడు అన్నయ్య. ఫస్ట్ వచ్చి పడుకుంటాననియా. ఒరే నేను డస్ట్బిన్ లో వేసేస్తారు రాకోళ్ళు అందరూ. ఒరేయ్, ఆగండి నిన్ను రా. చెత్తకుండి లేసేస్తానా. సరేలేరా, నేనంటే నీకు ఇష్టం లేదురా అన్నయ్య, కానీ ఏసయ్యేలాగా నేను ప్రేమ కలిగి నేను ఇష్టపడతానన్నయ్య. నువ్వు ఎప్పటికలా మారవు. సరే మీరిద్దరు ఆగండి, రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే అన్నయ్య. రేపు ఇలా గొడవాడుకునేటట్టయితే మీ ఇద్దరిని నేను తీసుకురాను. అన్నయ్య, మేమే నిన్ను తీసుకెళ్ళిపోతామనియా. అదే బాగా చెప్పారు, బాగా చెప్పారు. సబర్ 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 సబర్. వేరే గెస్టులు మేము పిలుచుకుంటాం. వాళ్ళు కూడా మేము కిడ్నాప్ చేసేస్తాం కదా. రాత్రికి ఆ. వేరే గెస్టులు వస్తారు. అన్నయ్య, బాయ్ బాయ్ మరి. కానీ ఈ రోజు ఇచ్చిన ఫ్రూటీ బాగుందనియా. తర్వాత గుడ్డు కూడా బాగుందనియా. గుడ్డు కూడా బాగుంది. ఇడు దొంగతనంగా 3 అరటిపళ్ళు తినేసాడు అనియా. 3 అరటిపళ్ళు తినేసాడు. లేదని అన్ని అబద్ధాలు చెప్తుంది. మీరు తిండి కోసం కాదు, యేసయ్య పాటలు మీకు తెలుసా? మాకు వాక్యాలు కూడా వచ్చు. వచ్చా? వచ్చనియా. ఒక వాక్యం చెప్పండి అయితే. మీరు సంపూర్ణమైన భక్తి కలిగి ప్రార్థన చెయ్యాలి. వాక్యం చెప్పమంటే ఏం చెప్తున్నావు నువ్వు? అరే, మీరు సుఖముగా క్షేమముగా బ్రతుకు నిమిత్తము, ముఖ్యంగా అన్నిటికంటే మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలిరా. వెరీ గుడ్. హనీకి క్లాస్ చెప్పండి. రాకీ రాకీ నువ్వు కూడా ఒక వాక్యం చెప్పు రాకీ. నేననియా, నేను మరేమో వాక్యం చెప్తున్నా బయటకు వెళ్ళిపోయాననియా. అనే తప్పు కదా. అరే అన్నయ్య, నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి. సరే ఇద్దరు కలిసి ఒక్క పాట పాడండి, ఇద్దరు కలిసి. బాయ్. లాస్ట్ పాట. छोटी से दिल मेरा टिमक टिमक नाचे, छोटी से दिल मेरा टिमक टिमक नाचे, क्योंकि हो तो बच्चों से प्यार करता है, क्योंकि हो तो बच्चों से प्यार करता है, छोटी से आहा छोटी से ओहो. చాలేరా ఇంకా. రాకీ అల్లరి చేస్తున్నావు. టుముకు नाचे, बच्चों का बोझ उठाता है, छोटी से दिल मेरा टुमुक टुमुक नाचे.
नाचे छोटी से दिल में కొట్టు 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 ఆగండి ఆగండి అన్నా ఉన్నారా మీరు పాట సూపర్ అనియా. పాట సూపరా వెరీ గుడ్ అని నువ్వు బాగా పాడేవరా అబ్బా సూపర్ పాడారు Thank కానీ you, బాబా. బాయ్ మరి ఎన్నాళ్ళకి ఏ, పొగిడావు టైం నన్ను? అయిపోతుంది, ప్రార్థన చేద్దాం బాయ్ 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 టాటా అనియా ఆ, అనియా. మా కోసం ప్రార్థన చేద్దావా నిజంగా చేయాలి ఎందుకంటే మీకు మారు మనసు రావాలి కాబట్టి. నా కోసం చెయ్యనియా. ఆ, సరే బాయ్ బాయ్ అని ప్రార్థన నువ్వు చేయ అన్ని అనియా. దొంగ ఏడుపులు ఆడగాకు హనీ అనియా, అన్ని ప్రార్థన చేయ. దొంగ ఏడుపులే అనియా ప్రార్థన బాయ్ చెయ్యి అనియా. బాయ్ బాయ్ టాటా బాయ్ అనియా. ఏ, పిల్లలు అందరూ బాయ్ చెప్పండి అనియా ప్రార్థన చెయ్యి అనియా. బాయ్. అనియా అనియా ఆ అక్క ఎందుకు మా అన్నయ్యకి సోతుంది అలాగా చూడు అది అనియా నాకు సిగ్గేస్తుంది అనియా. ఆ పెద్దక్క నాకు సిగ్గేస్తుంది అనియా. మీ అన్నయ్య మా అన్నయ్యకి చూస్తుంది అదిగో చూడు అలా చూడు ఎంతమంది చూస్తున్నారు అందరూ చూసేస్తున్నారు మా అన్నయ్యనే ఎందుకంటే ఆ నోట్లో నాలుక పచ్చగా ఉంది కాదు పాస్తా కాదు ఆ అందుకని జుట్టుకు ఒక తినిచిందని అచ్చచ్చే. ఏయ్ అని ఓకే ఓకే మరి బాయ్ 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 చెప్పండి అందరికి బాయ్ చెప్పండి బాయ్. బాయ్ బాయ్ అనియా. బాయ్ మరి బాయ్ అనియా. సరే ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేయండి క్లోజింగ్ అనియా. ప్రేయర్